అందరికీ నమస్కారం అండి. ఈరోజు విదిలినీతి ద్వారా మంచి మాటను వినండి. బలహీనుని అవమానించని వాడు, ఎల్లప్పుడూ జాగరూకుడై శత్రువుతో తెలివిగా వ్యవహరించేవాడు, బలవంతులతో విరోధానికి ఇష్టపడనివాడు, సమయం వచ్చినప్పుడు పరాక్రమం చూపేవాడు, ఆపదలు వచ్చి పడినా దుఃఖించకుండా ప్రయత్నం ప్రారంభించేవాడు, సమయానికి దుఃఖాన్ని సహించేవాడు ధీరుడవుతాడు. ఇన్ని మంచి మాటలను మనకు అందించిన పురాణాలు ఎంతో గొప్పవండి. అలాంటి పురాణాల కోసం ఒక మంచి మాట. వాస్తవానికి, అవాస్తవానికి, మంచికి, చెడుకు, పాపానికి, పుణ్యానికి, కర్మ, అకర్మలకు మధ్య ఉన్న సూక్ష్మ రూపాన్ని సున్నితంగా మంచి కథల రూపంలో మనకి అర్థమయ్యేలా పురాణాలు చెప్పగలుగుతాయి. మనిషి తన జీవితంలో సందిగ్ధ సమయంలో ఏర్పడే ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపగలుగుతాయి.